హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇంగ్లీష్ ప్యారడైజ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వేణు. ఈ వీడియోలో మీరేం తెలుసుకోబోతున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు. మీకు ఇందులో లేదా ఈ వీడియోలో కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మీకు చూపెట్టబోతున్నాను. సో ఆ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చూసిన తర్వాతనే ఈ మెటీరియల్ని పర్చేస్ చేయండి. ఈ మెటీరియల్లో మీకు నియర్లీ 740 పేజెస్ ఉన్నాయి అండ్ 3700 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కంటెంట్ పైన ఇవ్వడం జరిగింది. లిటరేచర్ పైన ఏది ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి సంబంధించి ఎగ్జామ్కి సంబంధించి 3700 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి. దీని ధర అంటే ఈ పీడిఎఫ్ యొక్క ధర కేవలం 250 రూపీస్ మాత్రమే, 250 రూపాయలు మాత్రమే. ఈ పీడిఎఫ్ మీకు అందుబాటులో ఉంది ఆల్రెడీ. ఎక్కడ అంటే పీవీఆర్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ యాప్ మనకి ప్లేస్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో పీవీఆర్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ యాప్లో మీకు జస్ట్ 250కే ఈ పీడిఎఫ్ మీకు అందుబాటులో ఉంది. సో ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీరు డిసైడ్ చేసుకోవచ్చు 250 పెట్టి లేదా 250 రూపీస్ పెట్టి ఈ మెటీరియల్ పర్చేజ్ చేసుకోవచ్చా లేదా అనేది మీరు డిసైడ్ చేసుకున్న తర్వాతనే ఈ మెటీరియల్ని మన పీవీఆర్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ యాప్ నుంచి పర్చేస్ చేసుకోండి. ఎందుకు చెప్తున్నాను అంటే మెథడాలజీ పైన కూడా చాలామంది మెథడాలజీ పైన ఎంసీక్యూస్ చేయరు, బట్ నేను కూడా కొంచెం డీప్గా ఎంసీక్యూస్ చేయడం జరిగింది మెథడాలజీ పైన. సో రీసెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కనుక చూసుకుంటే మెథడాలజీ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఎక్కువ క్వశ్చన్స్ మెథడాలజీ నుంచి రావడం జరుగుతుంది. సో నేను ఇందులో మీకు మెథడాలజీ కూడా ఇచ్చాను. మెథడాలజీ నుంచి ప్రతి టాపిక్, మెథడాలజీలో ఉన్న ప్రతి టాపిక్ నుంచి, ప్రతి సబ్ టాపిక్ నుంచి, సబ్ టైటిల్ నుంచి కూడా మీకు ఎంసీక్యూస్ తయారు చేయడం జరిగింది. సో ఒకసారి వీడియో చూసిన తర్వాత మీరు దీన్ని పర్చేజ్ చేయొచ్చు. మీరు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి ఈ పీడిఎఫ్కి సంబంధించి అంటే మీరు నా నెంబర్ అయిన, నా యూట్యూబ్ ఛానల్ నెంబర్ అయిన 7989277388కి మీరు కాల్ కూడా చేయొచ్చు. సో ఫస్ట్ మనకి పొయిటికల్ టైప్స్ ఉన్నాయి. దీనిపైన ఎంసీక్యూస్ ఉన్నాయి చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ నరేటివ్ పోయం. సో ఇక్కడ మీకు ఆన్సర్స్ కూడా క్వశ్చన్తో పాటే మీకు ఆన్సర్స్, ఆప్షన్స్తో పాటు ఆన్సర్ కింద ఇవ్వడం జరిగింది. సో ఒకసారి మీకు స్క్రీన్ పైన తెలిసిపోతుంది. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ నరేటివ్ పోయం? సానెటా, ఎపికా, హైకునా, ఓడా. సో ద ఆన్సర్ ఈజ్ బి, ఎపిక్. ఎపిక్ని మనం నరేటివ్ పోయం అని కూడా అనవచ్చు. ఇట్లా చూడండి. ఎ సానెట్ ట్రెడిషనల్లీ కన్సిస్ట్ ఆఫ్ హౌ మెనీ లైన్స్? 8, 12, 14, 16. 14 లైన్స్ ఉంటుంది. ఓకేనా? అట్లా అనమాట. సో నెక్స్ట్ మూడో చూడండి. విచ్ టైప్ ఆఫ్ పోయం ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ షార్ట్ అన్రైమ్డ్ లైన్స్ అండ్ ఏ 5-7-5 సిలబిక్ స్ట్రక్చర్? సానెటా. నెక్స్ట్ ఇంకా 3 ఉన్నాయి. సో అందులో డిఫరెంట్ ఏంటది? సో ద ఆన్సర్ ఈజ్ హైకు అనేది. సో ఈ అన్రైమ్డ్ లైన్స్ని, ఈ ప్యాటర్న్ని కలిగి ఉంటుంది అని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ చూడండి. యాన్ ఎలిజీ ఈజ్ ఎ టిపికల్లీ రిటర్న్ టు ఎక్స్ప్రెస్ వాట్? లవ్ గురించా, సాడ్నెస్సా, మార్నింగా, సెలబ్రేషనా, హ్యూమరా? సాడ్నెస్ ఆర్ మార్నింగ్. సో దీనికి సంబంధించి సో ఇలా మనకి చాలా ఉన్నాయి. కొంచెం ఫాస్ట్గా నేను మూవ్ చేస్తాను. సో నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళడానికి ముందు కొంచెం ఫాస్ట్గా చేస్తాను. చూడండి 45, 50 ఉన్నాయి చూడండి. సో పొయటిక్ టైప్స్ పైనే నేను 50కి పైగా మీకు స్క్రీన్ పైన కనబడుతుంది. లాస్ట్ క్వశ్చన్ చూపెడతాను. 60 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇట్లా అనమాట. నెక్స్ట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండ్ స్ట్రాంజా ఫార్మ్స్. వాట్ ఈస్ ద term for a stanza consisting of 2 lines usually with the same meter and rhyme? So quatraina, tarseta, coupleta, sesteta. Couplet. సో ఇలా ఆన్సర్స్ మీకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఏ స్ట్రాంజా మేడ్ అప్ ఆఫ్ 4 లైన్స్ ఈజ్ కాల్డ్. ఒక స్ట్రాంజా 4 లైన్స్తో కనుక
తయారు కాబడితే, మేడ్ కాబడితే దాన్ని ఏమనొచ్చు? టార్సెటా, క్వాట్రైనా, కప్లెటా లేదా సెస్టెటా. సో క్వాట్రైన్ అని అంటాం. బి ఈజ్ ద ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్ట్రాంజా ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ 6 lines? 6 linesలో ఉన్నదాన్ని సెస్టెట్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇన్ ఏ షేక్స్పియరియన్ సానెట్ విచ్ స్ట్రాంజా ఫార్మ్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద ఫైనల్ కప్లెట్? సెస్టెటా, టర్సెటా, క్వాట్రైనా, యాక్టివా. క్వాట్రైన్ యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇట్లా చాలా రకాలు ఉన్నాయి చూడండి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది 8-line స్ట్రాంజా ఆఫెన్ యూజ్డ్ ఇన్ పెట్రార్కియన్ సానెట్స్? సో 8-line స్ట్రాంజా ఒకటి ఉంటుంది పెట్రార్కియన్ సానెట్లో, అదేంటి? దాన్ని ఏమంటారంటే సెస్టెటా, ఆక్టేవా, క్వాట్రైనా, టర్సెటా. అంటే ఆక్టేవ్. సో దిస్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఏ స్ట్రాంజా 5 lines ఆఫెన్ యూజ్డ్ ఇన్ లైమ్రిక్స్ ఇస్ కాల్డ్? సో ఏంటి? టర్సెటా, క్వాంటీనా, కప్లెటా, సెస్టెటా. క్వాంటీన్. సో ఇట్లా రకరకాలుగా మీకు ఆన్సర్ ఇక్కడ చూడండి. వాట్ ఈస్ బెలాడ్ స్ట్రాంజా టిపికల్లీ కంపోజ్డ్ ఆఫ్? సో ఒక బెలాడ్ రాయాలంటే దాంట్లో స్ట్రాంజా ఎలా కంపోజ్ చేస్తారు? 2 lines ఆఫ్ స్ట్రాంజా, 2 లైన్ల స్ట్రాంజానా, 4 lines ఆల్టర్నేటింగ్ అని అయాంబిక్, టెట్రామీటర్ అండ్ ట్రైమీటర్ ఇందులో రాస్తారా? 6 అన్రైమ్డ్ లైన్స్లో రాస్తారా? లేక 3 lines విత్ నో మీటర్ ప్యాటర్న్ ఈ విధంగా రాస్తారంటే లేదు. 4 lines ఆల్టర్నేటింగ్ అండ్ అయాంబిక్, టెట్రామీటర్ అండ్ ట్రైమీటర్. సో ఇది కొంచెం డెప్త్గా ఉన్న ఏంటి క్వశ్చన్ అనమాట. సో మీకు ఈ విధంగా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా చూడండి, విచ్ టైప్ ఆఫ్ పోయం కన్సిస్ట్ ఆఫ్ ఏ సీక్వెన్స్ టర్సెట్స్ విత్ అన్ ఇంటర్లాకింగ్ రైమ్ స్కీమ్? టెర్జా రైమానా, లైమ్రిస్కా, లేదా సెస్టేనానా, లేదా విలనెల్లీనా. సో దానికి టెర్జా రైమా ఈ విధంగా ఉండడం జరుగుతుంది. ఇట్లా దీంట్లో కూడా మీకు చాలా క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో కొంచెం ఫాస్ట్గా మూవ్ చేస్తాను. సో కొంచెం ఎందుకంటే నెక్స్ట్ టాపిక్కి మనం వెళ్ళాలి కాబట్టి. సో ఇందులో కూడా మీకు 60 ఉన్నాయి చూడండి. 60 అవి ఉన్నాయి. ఏంటి? ఎంసిక్యూస్ ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, ఎంసిక్యూస్ ఆన్ స్కూల్ అండ్ మూమెంట్స్. స్కూల్ అండ్ మూమెంట్స్ మనకు ఉన్నాయి. దానిపైన కూడా మనం ఏం చేసామంటే సో ఎంసిక్యూస్ చేయడం జరిగింది. చూడండి, సో విచ్ లిటరీ మూమెంట్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై అ ఫోకస్ ఆఫ్ నేచర్, ఇండివిజువలిజం అండ్ రియాక్షన్ అగెన్స్ట్ ఇండస్ట్రియలైజేషన్? సో రొమాంటిసిజమా, రియలిజమా, మోడర్నిజమా, పోస్ట్ మోడర్నిజమా? అంటే ద ఆన్సర్ ఈజ్ romanticism. సో నెక్స్ట్ చూడండి, హూ ఈజ్ కన్సిడర్డ్ ఎ సెంట్రల్ ఫిగర్ ఇన్ ద రియలిస్టిక్ మూమెంట్ ఆఫ్ లిటరేచర్? ఇది స్కూల్లో ఇవన్నీ ఉంటాయన్నమాట. రియలిస్టిక్ మూమెంట్ కానీ, రొమాంటిసిజం, విక్టోరియన్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో విలియం వర్డ్స్వర్త్ రియలిస్టిక్ మూమెంట్లో సెంటర్ ఫిగర్ ఎవరంటే లియో టాల్స్టాయా, జేమ్స్ జాయా, లేదా టిఎస్ ఇలియటా? ద ఆన్సర్ ఈజ్ లియో టాల్స్టాయ్. సో ఈ విధంగా మనం రకరకాల క్వశ్చన్స్ని మనకి ఇచ్చాం. ఇక్కడ చూడండి, which 20th century movement is characterized by the fragmented narrative style, skepticism about objective truth and playful use of language? So realism, modernism, postmodernism, romanticism? Postmodernism is the answer. Next చూడండి, which of the following author is associated with the beat generation? Jack Kerouac, Alan జింగ్స్బర్గర్, విలియం ఎస్ బరాఫ్సా, ఆల్ ఆఫ్ ది ఎబో? సో వీళ్ళంతా ఆల్ ఆఫ్ ది ఎబో ఆన్సర్. సో వీళ్ళంతా దేనికి సంబంధించిన రైటర్స్, ఆథర్స్ అంటే బీట్ జనరేషన్కి సంబంధించిన. సో ఇలా డిఫికల్టీ లెవెల్ క్వశ్చన్స్ కూడా మీకు ఇక్కడ చూడండి. ద విక్టోరియన్ ఎరా ఇన్ లిటరేచర్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ ఫోకస్ ఆన్ సోషల్ రిఫార్మ్ అండ్ మారల్ ఇష్యూస్? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆథర్ ఈజ్ నోన్ ఫర్ దేర్ క్రిటిక్ ఆఫ్ సోషల్ ఇష్యూ డ్యూరింగ్ దిస్ పీరియడ్? సో థామస్ హార్డే, ఎమిలీ డికెన్సనా, ఎఫ్ స్కాట్ ఫ్రిజలాండా, లేదా ఎర్నెస్ట్ హెమింగ్వేనా? సో థామస్ హార్డ్ ఇస్ ద ఆన్సర్. సో ఈ విధంగా డిఫికల్టీ క్వశ్చన్స్ను కూడా మీకు అందుబాటులోకి తేవడం జరిగిందనమాట. సో నెక్స్ట్ ఇందులో కూడా స్కూల్స్ అండ్ మూమెంట్స్లో కూడా మీకు మ్యాక్సిమం 50 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి 50 క్వశ్చన్. నెక్స్ట్ డ్రామాటిక్ టైప్స్. సో ఏంటి? ఎంసిక్యూస్ అండ్ dramatic types. Which dramatic genre involves a series of a tragic story and typically concludes with
ద ప్రొటాగనిస్ట్ డౌన్ఫాల్ ఆర్ డెత్, కామెడీనా, ట్రాజడీనా, ఫార్సా, మెలోడ్రామానా? సో ద ఆన్సర్ ఈస్ ట్రాజడీ. సో ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ నేను మీకు ఇచ్చాను. సో నెక్స్ట్ చూడండి. సో విచ్ టైప్ ఆఫ్ డ్రామా ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ఎక్స్టెన్షియల్ థీమ్స్ అండ్ ఆఫెన్ ప్రెజెంట్స్ ఎ సెన్స్ ఆఫ్ disorientation and absurdity in the human condition? Absurdity డ్రామానా, ఎపిక్ థియేటరా, ఫ్రాసా లేదా ట్రాజడీనా? అబ్సర్డిస్ట్ డ్రామా. సో ఈ విధంగా మీకు రకరకాల క్వశ్చన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో విచ్ టైప్ ఆఫ్ డ్రామా ఆఫెన్ ఫీచర్స్ ఏ స్ట్రాంగ్ ఎసెన్స్ ఆఫ్ morality with clear distinction between good and evil and a resolution that reinforces moral relations? ఫ్రాసా ఆర్ మెలోడ్రామానా, సటైరా, కామెడీనా? మెలోడ్రామా. సో ఇట్లా రకరకాల క్వశ్చన్స్ మీకు ఇవ్వడం జరిగింది. సో కొంచెం డెప్త్ లెవెల్ క్వశ్చన్స్ కూడా ప్రతి జానర్ నుంచి లేదా ప్రతి టాపిక్ నుంచి మనకు తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ కూడా మీకు 50 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎంసిక్యూస్ ఆన్ ఎస్సేస్. సో ఎస్సే పైన కూడా మనల్ని అడిగాడు. So what is the primary purpose of a descriptive essay? So to argue a specific point of view, to provide detailed information and create a vivid picture of the reader. C వచ్చేసి to narrate a story or a personal experience. D వచ్చేసి to explain a process or concept. Answer వచ్చేసి to provide detailed information and create a vivid picture for the reader. సో ఈ విధంగా మనకి ఆన్సర్ ఉందన్నమాట. నెక్స్ట్ చూడండి. వాట్ ఈస్ ద మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అన్ ఎక్స్పోజిటరీ ఎస్సే? సో ఏ వచ్చేసి ఇట్ టెల్స్ స్టోరీ ఆర్ ఏ పర్సనల్ ఎక్స్పీరియన్స్. బి వచ్చేసి ఇట్ డిస్క్రైబ్స్ ఏ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్ ఇన్ డీటెయిల్. సి వచ్చేసి ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ఆర్ ఇన్ఫార్మ్స్ ద రీడర్స్ అబౌట్ అ టాపిక్ యూజింగ్ ఫ్యాక్ట్స్ అండ్ ఈవెంట్స్. డి వచ్చేసి ఇట్ ఆర్గ్యూస్ ఫర్ ఆర్ against a specific position. Answer వచ్చేసి C. It explains or informs the reader about a topic using facts and events. So ఇట్లా ఇంకొకటి కూడా చూడండి. Which of the following is not a common component of an essay? ఎస్సేలో కామన్ పాయింట్గా లేనిది ఏంటి? ఏ వచ్చేసి ఇంట్రడక్షన్, బి వచ్చేసి బాడీ పారాగ్రాఫ్స్, సి వచ్చేసి కంక్లూజన్, డి వచ్చేసి అపెండిక్స్. సో ఆన్సర్ ఈజ్ అపెండిక్స్. అపెండిక్స్ అనేది ఇందులో ఉండదు, ఎస్సేలలో కాంపోనెంట్ ఎస్సేలో ఉండదు. సో ఇలాంటి డిఫికల్టీ నాట్ నెగటివ్ క్వశ్చన్స్ను కూడా మీకు ఇందులో ఇవ్వడం జరిగింది. సో ఇలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి మీకు. ఇలా నేను చాలా చేయడం జరిగింది. కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. సో వీలైతే లెంతీ వీడియో అవుతుంది కాబట్టి సో మీకు మ్యాక్సిమం ఏంటి అంటే మెథడాలజీలోకి తీసుకెళ్తాను, లేదా కొన్ని రైటింగ్స్ ఉన్నాయి కదా, లెసన్స్, పోయమ్స్, డ్రామాస్, షార్ట్ స్టోరీస్ ఉన్నాయి కదా, సో అక్కడికి తీసుకుపోయే ప్రయత్నము చేస్తాను. సో ఇవన్నీ లిటరీ టర్మ్స్ ఉన్నాయి. సో ఈ లిటరీ టర్మ్స్కి ఎన్ని ఉన్నాయో చూడండి, ఎన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయో చూడండి, ఎన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి, వాటి ఆన్సర్స్ కూడా ఎంత క్లియర్గా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది అనేది మీరు చూసుకోవచ్చు. చూడండి ఎన్ని ఉన్నాయో చూడండి. సో ఇంకా ఇక్కడ మనకి ఇంకా లిటరీ టర్మ్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇన్ని మల్టిపుల్ చాయిస్ అయినా మ్యాక్సిమం ఒక్కొక్క లిటరీ ఫామ్కి 50 to 60 ఎంసిక్యూస్ తీసుకోవడం జరిగింది. సో ఇలా చాలా వందల పేజెస్ మీకు ఎంసిక్యూస్ ఉన్నాయి. సో ఇలాంటి మెటీరియల్ మీకు ఎక్కడ అవైలబుల్ ఉండదు. సో అంత డీటెయిల్డ్ ఎంసిక్యూస్ ఎవరు చేసి ఉండరు. సో 250 కోసం మీరు ఆలోచించకండి. ఆలోచిస్తే మీరు ఎన్ని క్వశ్చన్స్ లాస్ అవుతారు అనేది మీకే అర్థం అవుతూ ఉంటుంది. సో ఎందుకు స్లోగా డ్రాగ్ చేయట్లేదంటే మీకు క్వశ్చన్స్ తెలిసిపోతాయనే ఉద్దేశంతో కొంచెం ఫాస్ట్గా డ్రాగ్ చేస్తున్నాను స్క్రీన్ని. సో కొంచెం ఎందుకంటే 700 పేజెస్ ఉన్నాయి కాబట్టి మీకు కొన్ని చూపెట్టాలి, కొన్ని శాంపుల్గా చూపెట్టాలన్న ఉద్దేశంతో నేను చాలా ఫాస్ట్గా డ్రాగ్ చేయాల్సి వస్తుంది. చూడండి ఇంకా మనకి లిటరేచర్ సంబంధించిందే ఉన్నాయి చూడండి. మనకి ఇంకా లెసన్స్, పోయమ్స్, నావెల్స్, డ్రామాస్ ఇంకా రాలేదు. చూడండి ఎన్ని పేజెస్ ఉన్నాయో చూడండి. చూద్దాం ఇంకా థియేటర్. సో థియేటర్ అంటే ఇంకా మనం ఏంటి లిటరేచర్ సంబంధించిన కాన్సెప్ట్స్లలోనే ఉన్నామన్నమాట. సో ఈ విధంగా మనకి చాలా పేజెస్
ఉన్నాయన్నమాట. సో మీకు కొన్ని శాంపుల్గా కొన్ని రైటింగ్స్ చూపెడతాను. ప్రోజ్, పోయట్రీ, నావెల్, డ్రామా ఈ కొన్ని చూపెట్టేసి, సో ఇక్కడ చూడండి ఫిగర్ ఆఫ్ స్పీచెస్ సంబంధించి కూడా నేను స్పెషల్గా మీకు ఏం చేశాను అంటే సపరేట్ ఎంసీక్యూస్ చేయడం జరిగింది. సిమిలీ పైన కొన్ని కానివ్వండి, హైపర్బోల్ పైన కొన్ని. సో ఇచ్చిన ఏవైతే ఉన్నాయో మనకి సిలబస్లో ఏవైతే ఉన్నాయో చూడండి. సిమిలీ తర్వాత మెటఫర్. సో మెటఫర్, వాట్ ఈజ్ మెటఫర్? సో మెటఫర్ అంటే ఏంటో కూడా ఇలా రకరకాలుగా మీకు చేయడం జరిగింది. 30-40 ఎంసీక్యూస్ చేయడం జరిగింది ప్రతిదానికి. సో కాబట్టి డీటెయిల్డ్ ఎంసీక్యూస్ మీకు ఎక్కడ లభించవు. ఈవెన్ కోచింగ్ సెంటర్స్లో కూడా ఇన్ని వేల క్వశ్చన్స్ మీకు ఎక్కడ చేయడము కుదరదు. సో కాబట్టి సో మీరు కళ్ళు మూసుకొని ఈ మెటీరియల్ని తీసుకోవచ్చు. సో చూద్దాం. సో రైట్. సో ఇక్కడ కొన్ని చూడడం జరిగింది. రైమ్ స్కీమ్ పైన కూడా కొన్ని ఎంసీక్యూస్ చేయడం జరిగిందనమాట. సో ఓపిక్గా చూడండి. సో ఎందుకంటే మీకు జాబ్ తెప్పించే ఎంసీక్యూస్ మన దగ్గర ఉన్నాయి. సో ఇవి చదివితే మీరు డెఫినెట్గా సో మంచి జాబ్లు అంటే మీకున్న పొజిషన్లో మంచి జాబ్ కూడా రావడం జరుగుతుంది. సో రైట్, ఇక్కడ చూడండి పాలంక్విన్ బేరర్స్ బై సరోజినీ నాయుడు. సో జస్ట్ మీకు శాంపుల్గా చూపెడుతున్నాను. వాట్ ఈస్ ద ప్రైమరీ థీమ్ ఆఫ్ సరోజినీ నాయుడు పోయం పాలంక్విన్ బేరర్? సో ఏ వచ్చేసి ద స్ట్రగుల్స్ ఆఫ్ ద పూర్, ద జాయ్ ఆఫ్ ఎ వెడ్డింగ్ పొసెషన్, సి వచ్చేసి ద బ్యూటీ ఆఫ్ నేచర్, డి వచ్చేసి ద జర్నీ ఆఫ్ ఎ బ్రైడ్ బీయింగ్ carried in a palanquin. So the answer is D, the journey of a bride being carried in a palanquin. So itla undanu. So which literary device is prominently used in palanquin bearers to describe the movement of the palanquin bearers? Simile use chesara, metaphor use chesara, personification use chesara, hyperbole. Simile means comparison. How does the poet depicts the bride's journey in the palanquin bearers? As a difficult and uncomfortable experience, as a majestic and joyous occasion, as a mundane and repetitive task, as a chaotic and stressful event. The answer is B, as a majestic and joyous occasion. So ఈ విధంగా మీకు పాలంక్విన్లో చూడండి. In palanquin bearer, what is the tone of the poem? So melancholic and somber ada, లేదా joyful and celebratory ada, anguish and reflective, different and detached, joyful and celebratory. సో ఈ టోన్ని మనం యూజ్ చేయడం జరిగింది ఈ పాలంక్విన్ బేర్లో సరోజినీ నాయుడు. సో ఇలా మీకు చూడండి ఎంత డెప్త్లో మనం క్వశ్చన్స్ తయారు చేసామో చూడండి. నియర్లీ మీకు 45 క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి ఓన్లీ సరోజినీ నాయుడు రాసిన పాలంక్విన్ బేరర్లో. నెక్స్ట్ వచ్చి ద రోడ్ నాట్ టేకెన్ బై రాబర్ట్ ఫ్రాస్ట్. రాబర్ట్ ఫ్రాస్ట్ రాసిన ద రోడ్ నాట్ టేకెన్లో కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. సో వాట్ ఈస్ ద మెయిన్ థీమ్ ఆఫ్ ది రాబర్ట్ ఫ్రాస్ట్ పోయం ద రోడ్ నాట్ టేకెన్? సో ద ఇన్విటబుల్ ఆఫ్ ఫేట్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ మేకింగ్ చాయిసెస్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ సొసైటియల్ ఎక్స్పెక్టేషన్స్, ద బ్యూటీ ఆఫ్ నేచర్. సో ఇందులో ద బి ఇస్ ద రైట్ ఆన్సర్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ మేకింగ్ చాయిసెస్. ఓ విధంగా చూడండి. అంటే మీరు లెసన్స్ ఆర్ పోయమ్స్కి వచ్చేసరికి 400 పేజెస్ ఉంది చూడండి. సో ఇలా మనం తయారు చేసాం. సో వాట్ మూడ్ ఈజ్ కన్వేడ్ ఇన్ ద ఫస్ట్ స్టాంజా ఆఫ్ ది పోయం? సో ఈ ఫస్ట్ స్టాంజా పోయంలో ఏ మూడ్ కన్వే చేయబడింది? రిగ్రెట్ఫుల్ ఆర్ కంటెంప్లేటివ్, లేదా జాయ్ఫుల్ ఆర్ సెలబ్రేటరీ, indifferent or detached, angry or frustration. So the answer is A, regretful and contemplative. ఈ విధంగా మీకు స్టాంజా వైజ్గా కూడా క్వశ్చన్స్ ఫ్రేమ్ అయ్యాయి చూడండి. విచ్ ఆస్పెక్ట్ ఆఫ్ ది రోడ్ ఈజ్ నాట్ మెన్షన్డ్ ఇన్ ద పోయం? ఏ కలర్ ఆఫ్ ద రోడ్, ద కండిషన్ ఆఫ్ ది రోడ్స్, ద లెవెల్ ఆఫ్ ది ట్రావెల్ ఆన్ ద రోడ్స్, ద అపియరెన్స్ ఆఫ్ ది రోడ్స్. సో దీంట్లో ఏ ఇస్ ద ఆన్సర్, కలర్ ఆఫ్ ది రోడ్స్ ఈజ్ ఆన్సర్, కలర్ ఆఫ్ ది రోడ్స్. సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు ఉన్నాయి చూడండి. వాట్ డస్ ద స్పీకర్ సే హీ విల్ బీ టెల్లింగ్ ద స్టోరీ విత్ ఏ సై? సో దీనికి అర్థం ఏంటి? బికాజ్ హీ ఈజ్ రిలీవ్డ్, బికాజ్ హీ ఈజ్ ఇండిఫరెంట్, బికాజ్ హీ ఈజ్ బోత్ నాస్టాలజిక్ అండ్ రిగ్రెట్ఫుల్, బికాజ్ హీ ఈజ్ కన్ఫ్యూజ్డ్. ద ఆన్సర్ ఈజ్ బికాజ్ హీ
ఈజ్ బోత్ నాస్టాలజిక్ అండ్ రిగ్రెట్ఫుల్. సో ఈ విధంగా మనం ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద స్పీకర్స్ డెసిషన్ టు టేక్ ద రోడ్ లెస్ ట్రావెల్డ్ బై సింబలైజ్. సో లెస్ ట్రావెల్ అని, రోడ్ ద్వారా లెస్ ట్రావెల్ కావాలి అంటే ప్రయాణం రోడ్డు ద్వారా తక్కువ చేయాలని ఎందుకు అన్నాడు అంటే డిజైర్డ్ ఫర్ అడ్వెంచర్ అండ్ యూనిక్నెస్, ఏ ఫియర్ ఆఫ్ ది అన్నోన్, ఏ నీడ్ ఫర్ కన్ఫార్మిటీ, ఏ ల్యాక్ ఆఫ్ అంబిషన్. సో డిజైర్ ఫర్ అడ్వెంచర్ అండ్ యూనిక్నెస్. సో దిస్ ఇస్ ద ఆన్సర్. సో ఇలా మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ని మేము ఫ్రేమ్ చేయడం జరిగింది. సో ఈ నోట్స్ చూసిన తర్వాత మీరు ఈ నోట్స్ని పర్చేజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, ఎ స్లంబర్ డిడ్ మై స్పిరిట్ స్టీల్ బై విలియం వర్డ్స్వర్త్. సో వాట్ ఈస్ ద సెంట్రల్ థీమ్ ఆఫ్ ది వర్డ్స్వర్త్ పోయం ఎ స్లంబర్ డిడ్ మై స్పిరిట్ స్టీల్ అంటే ద ఇన్విటబుల్ ఆఫ్ డెత్, ద బ్యూటీ ఆఫ్ నేచర్, ద జాయ్ ఆఫ్ లైఫ్, ద స్ట్రగుల్స్ ఆఫ్ ఎ పర్సనల్ ఐడెంటిటీ. The answer is A, the inevitable of death, inevitable of ability, sorry, the inevitability ఆఫ్ డెత్. సో ఈ విధంగా మనం క్వశ్చన్స్ తయారు చేయడం జరిగిందనమాట. ప్రతి లెసన్కి, పోయమ్స్కి, డ్రామాస్కి, నావెల్స్కి దాని థీమ్ కంపల్సరీ అడిగాను, సెంట్రల్ థీమ్. ఇక్కడ చూడండి, టెలిఫోన్ కన్వర్జేషన్ బై ఓలన్ సోయింకా. సో చూడండి ఇక్కడ, వాట్ ఈస్ ద మెయిన్ థీమ్ ఆఫ్ టెలిఫోన్ కన్వర్జేషన్ బై ఓలన్ సోయింకా? ద ఇంపాక్ట్ ఆఫ్ టెక్నాలజీ ఆన్ కమ్యూనికేషన్, racial prejudice and discrimination, the importance of cultural heritage, the influence of colonialism on society. So the answer is B, racial prejudice and discrimination. సో ఈ విధంగా రకరకాల క్వశ్చన్స్ మీకు తయారు చేయడం జరిగింది. నెక్స్ట్ మనం ఒకసారి మెథడాలజీకి వెళ్ళిపోదాం. సో మెథడాలజీ ప్రోజ్లో కూడా చూడండి, ప్రోజ్లో కూడా మీకు ఇక్కడ కనబడుతుంది. స్టడీస్ by Francis Bacon. What is the main purpose of studies according to the Francis Bacon in of studies? Acquiring wealth, gain social status, improve one's character or judgment, to improve others. దాని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి టు ఇంప్రూవ్ వన్స్ క్యారెక్టర్ అండ్ జడ్జ్మెంట్. సో ఈ విధంగా ప్రతి దానిపైన మీకు హై లెవెల్ క్వశ్చన్స్ మీకు ఇక్కడ జరిగింది. ఎందుకంటే సో కాంపిటేటివ్ని బేస్లో అంటే దృష్టిలో పెట్టుకొని సో ఈ క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయడం జరిగిందనమాట. సో ఇలా మీకు సో ఏంటంటే నేను ఇప్పుడు మెథడాలజీకి కొన్ని చూపెట్టి నేను క్లోజ్ చేసేస్తాను, ఎందుకంటే వీడియో లెంత్ కూడా చాలా పెరిగిపోతుంది. సో చూడండి ఎన్ని పేజెస్ ఉన్నాయో చూడండి. ఇంకా స్వామి అండ్ ఫ్రెండ్స్ కాడనే చూడండి 478 పేజెస్ ఇంకా మనం ప్రోజులనే ఉన్నాం. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి డ్రామాకి వచ్చేసరి 486 పేజెస్. సో ఇలా మనం చాలా ఎంసిక్యూస్ మనం ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ ఎంసిక్యూస్ అన్నీ మనం చూడాలన్నమాట. ఏంటి షార్ట్ స్టోరీస్, ఈ షార్ట్ స్టోరీస్ తర్వాత మనకి ఏంటంటే మెథడాలజీ కంటిన్యూ అవుతుంది. సో ఆ మెథడాలజీ కూడా కొన్ని క్వశ్చన్స్ శాంపుల్గా మీకు చూపెడతాను. సో దాని తర్వాతనే మీరు తీసుకునే ప్రయత్నము చేయండి అన్నమాట. సో కొంచెం వీడియో లెంత్ ఎక్కువైనప్పటికీ నేను చూడండి ద థీఫ్ బై రస్కిన్ బాండ్. సో ఇంకా మన షార్ట్ స్టోరీస్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూడండి మెథడాలజీలో ఆస్పెక్ట్స్ ఆఫ్ లాంగ్వేజ్, ఇందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్ హిస్టరీ ఉంది చూడండి. మనం బేసిక్ నుంచి క్వశ్చన్స్ తయారు చేసాం చూడండి. విచ్ లాంగ్వేజ్ ఫ్యామిలీ డస్ ఇంగ్లీష్ బిలాంగ్స్ టు? సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏ ఫ్యామిలీకి సంబంధించింది? సినో టిబెటియనా, ఇండో యూరోపియనా, ఆఫ్రో ఏషియాటికా లేదా యురాలికా? సో ద ఆన్సర్ ఈజ్ ఇండో యూరోపియన్. ఇది ఎక్కువగా అడుగుతుంటారు క్వశ్చన్. ఇక చూడండి ఇక్కడ ఓల్డ్ ఇంగ్లీష్ 1450-1150 AD వాజ్ హెవీలీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై విచ్ లాంగ్వేజ్ డ్యూ టు వికింగ్ ఇన్వెన్షన్స్? సో లాటినా, ఫ్రెంచా, ఓల్డ్ నార్సా, కెల్టికా? సో ఓల్డ్ నార్స్ ఈజ్ ద ఆన్సర్. సో ఇక్కడ చూడండి ద నార్మన్ కాంక్వెస్ట్ of 1066 brought a significant influence from which language of English? Germana, Latina, Old Norse, French? The answer is French. So ఇలా మీకు రకరకాలు చూడండి. who is known as the father of English literature? అంటే విలియం షేక్స్పియరా, జాఫరీ చాజరా, జాన్ మిల్టనా, శామ్యుల్ జాన్సనా? అందరికీ తెలిసిన ఆన్సర్ ఇది జాఫరీ చాజర్. ఇక్కడ చూడండి what was the significant event in 1476 that contributed to the standardization of English? So the Great Vowel Shifta, the introduction of the printing press by William Caxton,
the Norman conquest, the Renaissance? The answer is B, the introduction of the printing press by William Caxton. సో ఇట్లా మీకు రకరకాల క్వశ్చన్స్ ఉంటాయి. చూడండి, ద గ్రేట్ ఓవల్ షిఫ్ట్ విచ్ అకర్డ్ బిట్వీన్ 1400 and 1600 మెయిన్లీ ఎఫెక్ట్ ద విచ్ పార్ట్ ఆఫ్ ఇంగ్లీష్? గ్రామరా, వెకాబులరియా, పంక్చువేషన్ ఆఫ్ లాంగ్ ఓవలా, లేదా సింటాక్సా? సో ఆన్సర్ ఈజ్ సి, ప్రొనౌన్సియేషన్. సో ఇంతకుముందు పంక్చువేషన్ అన్న సారీ, సో ప్రొనౌన్సియేషన్ ఆఫ్ లాంగ్ ఓవల్స్. సో ఇట్లా మనకి చాలా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడము జరిగింది. సో మీరు వీటి క్వశ్చన్ డెప్త్ చూస్తే సో డెఫినెట్గా మీకు ఈ మెటీరియల్ కావాలా వద్దా? సో ఇక్కడ చూడండి, సో నేచర్, ఇంతకుముందు లాంగ్వేజ్ యొక్క హిస్టరీ నేర్చుకున్నాం, ఇప్పుడు నేచర్. సో వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ఎ లాంగ్వేజ్? సో కమ్యూనికేషనా, ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషనా, మెమరీ రిటెన్షనా, సోషల్ హైరార్కీనా? సో ఆన్సర్ ఈజ్ కమ్యూనికేషన్. సో ఇట్లా రకరకాల క్వశ్చన్స్ నేను మీకు తయారు చేయడం జరిగిందనమాట. సో దీనికి కూడా నియర్లీ సో ఎన్ని క్వశ్చన్స్ అంటే 45 క్వశ్చన్స్, నియర్లీ 45 క్వశ్చన్స్ తయారు చేయడం జరిగింది. సో దీని తర్వాత ఇంపార్టెన్స్, లాంగ్వేజ్ యొక్క ఇంపార్టెన్స్ అంటే చూడండి, వై ఈజ్ లాంగ్వేజ్ కన్సిడర్ అన్ ఇంపార్టెంట్ టూల్ ఫర్ కమ్యూనికేషన్? ఇట్ హెల్ప్స్ ఎక్స్ప్రెస్ ఇమోషన్స్ ఓన్లీ, ఇట్ ఈస్ ద ఓన్లీ form of communication, it allows the exchange of ideas, information and emotions, it is used only for written communication. Answer వచ్చేసి C, it allows the exchange of ideas, information and emotions. సో ఈ విధంగా రకరకాల క్వశ్చన్స్ మీకు ఫ్రేమ్ చేయడం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ సిగ్నిఫికెంట్ రోల్ ఆఫ్ లాంగ్వేజ్ ఇన్ ద ప్రిజర్వేషన్ ఆఫ్ హిస్టరీ? సో ఇందులో ద ఆన్సర్ వచ్చేసి B, language records and transmits historical events and cultural narratives. సో ఈ విధమైన ఆన్సర్స్ మీకు ఇవ్వడం జరిగింది. సో కొంచెం డెప్త్గా కూడా ఇవ్వడం, అంటే ప్రతి కాన్సెప్ట్ పైన MCQs నేను తయారు చేయడం జరిగిందనమాట. సో ఈ విధంగా మీకోసం నేను చాలా MCQ. ఇక్కడ చూడండి, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఎ సెకండ్ లాంగ్వేజ్ అండ్ ప్రాబ్లమ్ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ ఇంగ్లీష్. సో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి? వాట్ ఈస్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కోర్ ప్రిన్సిపల్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ యాజ్ ఎ సెకండ్ లాంగ్వేజ్? ఫోకసింగ్ ఓన్లీ ఆన్ గ్రామర్ రూల్స్, ఇమర్సింగ్ learners in a real life communication situations, teaching vocabulary without any context, using only translation based techniques. The answer is B, immersing learners in real life communication situations. సో ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద కమ్యూనికేటివ్ అప్రోచ్ ఇన్ ఈఎస్ఎల్ అంటే ఇంగ్లీష్ యాజ్ ఎ సెకండ్ లాంగ్వేజ్ టీచింగ్ అనమాట. సో టీచింగ్ ఏ గ్రామర్ ఇన్ ఐసోలేషన్ అంతా చూద్దాం. ఆన్సర్ వచ్చేసి ఎంఫసైజింగ్ ద ప్రాక్టికల్ యూజ్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్ రాదర్ దాన్ జస్ట్ యాక్యురసీ. సో ఈ విధంగా రకరకాల క్వశ్చన్స్ నేను మీకు చేయడం జరిగింది. సో ఈ మెథడాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ చాలా వరకు ఉన్నాయి. సో లెంత్ వీడియో అవుతుందని కొంచెం ఫాస్ట్గా మూవ్ చేస్తున్నాను అనమాట. సో నెక్స్ట్ కొన్ని టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఒక టాపిక్ ఉంది, కొంచెం చూసేద్దాం. రీడింగ్ స్కిల్స్ పైన కూడా ఉంది. వాట్ ఈస్ ద ప్రైమరీ ఫోకస్ ఆఫ్ ఇంటెన్సివ్ రీడింగ్? సో రీడింగ్ ఆన్సర్ చూద్దాం దీన్ని. రీడింగ్ టు అండర్స్టాండ్ డీప్ మీనింగ్స్, స్ట్రక్చర్స్ అండ్ డీటెయిల్స్, ఇది ఆన్సర్ అనమాట. సో కొన్ని ఎందుకు కొంచెం ఫాస్ట్గా మూవ్ అవుతున్నాను అంటే సో బాగా లెంత్ అయిపోతుంది. సో కాబట్టి ఆ ఉద్దేశంతో నేను ఫాస్ట్గా మూవ్ అవుతున్నాను అనమాట. సో నెక్స్ట్ కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఇక్కడ కొన్ని నెక్స్ట్ స్కిల్ పైన కమ్యూనికేటివ్ స్కిల్స్ అండ్ ఇంపార్టింగ్ వాల్యూస్ త్రూ కమ్యూనికేషన్. వాట్ ఆర్ కమ్యూనికేటివ్ స్కిల్స్? వీటిని కమ్యూనికేటివ్ స్కిల్స్ అంటే స్కిల్స్ దట్ ఎనేబుల్స్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఐడియాస్. సో ఇట్లా మనకి చాలా రకాల క్వశ్చన్స్ నేను తయారు చేయడం జరిగింది. మీరు ఇది చూస్తేనే మీకు తెలిసిపోతుంది ఎన్ని వందల పేజెస్ నోట్స్ మీకు అవైలబుల్ ఉంది. జస్ట్ 250K అనేది సో మీకు అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి, టీచింగ్ స్ట్రక్చర్స్, వొకాబులరీ అండ్ గ్రామర్. సో వాట్ ఈస్ ద ప్రైమరీ ఫోకస్ ఆఫ్ టీచింగ్ స్ట్రక్చర్స్ ఇన్ ఇంగ్లీష్ అంటే ద ఆన్సర్ ఈజ్ సెంటెన్స్ ఫార్మేషన్ అండ్ గ్రామర్. సో వాటిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ మనము చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ ద ప్రైమరీ ఎయిమ్ ఆఫ్ యూజింగ్ ఏ ఫ్లిప్డ్ క్లాస్ రూమ్ మోడల్? సో ఇది మీకు మెటీరియల్ కూడా చాలా తక్కువ దొరుకుతుంది. సో ద ఆన్సర్ ఈజ్ టు రివర్స్ ట్రెడిషనల్ టీచింగ్ బై డెలివరింగ్ కంటెంట్ ఎట్ హోమ్ అండ్ ఎంగేజింగ్ ఇన్ యాక్టివిటీ ఇన్ క్లాస్. సో ఈ విధంగా రకరకాల క్వశ్చన్స్ మీకు డిఫికల్టీ లెవెల్ క్వశ్చన్స్ కూడా మీకు ఇక్కడ అందుబాటులో మన మెటీరియల్లో ఉందాం. నెక్స్ట్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ ఇన్ ఇంగ్లీష్. సో ప్రతి టాపిక్ పైన మనము
ఆన్సర్ చేసాము, అంటే క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసాము చూడండి. సో వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ యూజింగ్ authentic materials in the classroom? So the answer is they provide real world context and enhance language relevance. సో ఇట్లా మనకి చాలా దానిపైన క్వశ్చన్స్ ఉన్నాయి మనకి. ఈవెన్ ఫోనెటిక్స్ పైన కూడా మనం ఎంసీక్యూస్ చాలా చేయడం జరిగింది. అది వీలైతే అది చూపెట్టి మీకు క్లోజ్ చేస్తారు. రైట్, ఇక్కడ ఉన్నాయి చూడండి. సో ఎంసీక్యూస్ మనకి వచ్చేసాయి. అంటే ఎంసీక్యూస్ ఎక్కడ అంటే సో ఫోనెటిక్స్ పైన మనకి ఎంసీక్యూస్ ఉండడం జరిగిందనమాట. సో ఇక్కడ చూడండి, ప్రొనౌన్సియేషన్, ఫొనెటిక్స్ అండ్ ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్. ఇందులో ఫస్ట్ ప్రొనౌన్సియేషన్ చూసాం. వాట్ ఈస్ ద టర్మ్ ఫర్ ద వే వర్డ్ ఈజ్ ప్రొనౌన్స్డ్ అంటే దాన్ని ఫొనెటిక్స్ అంటాం. సో ఇట్లా మీకు ఫొనెటిక్స్ పైన కూడా ప్రొనౌన్సియేషన్ పైనే సో మీకు ఇవి నియర్లీ ఎన్ని చేశాను చూడండి, 40 ఎంసీక్యూస్. ఫొనెటిక్స్ కూడా చూశాను. సో వాట్ ఈజ్ ఫొనెటిక్స్? ఫొనెటిక్స్ అంటే ఏంటంటే ద స్టడీ ఆఫ్ ద సౌండ్స్ ఆఫ్ హ్యూమన్ స్పీచ్. సో ఇక్కడ చూడండి, which of the following symbol represent a voiced sound in the international phonetic alphabet? ఇచ్చిన దాంట్లో పీనా, టానా, బానా, కేనా. సో ద ఆన్సర్ ఈజ్ బి. సో నెక్స్ట్, వాట్ ఈస్ ద సింబల్ ఫోనెటిక్ సౌండ్ ఈజ్? ఇది జా, ఇది వాయిస్డ్ అనమాట. సో జా అని ప్రొనౌన్స్ చేస్తాము. డి జెడ్ లాగా ఉంది కదా. సో వాయిస్డ్ పెలాటో, అలవేలార్, అఫ్రికేట్ అంటారు. సో ఇది కొంచెం డిఫికల్టీ లెవెల్ ఉంటుంది. నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ ఆర్టికులేషన్ ఫర్ ద సౌండ్ ఖా? సో ఇక్కడ వేలార్లో ఇది ప్రొనౌన్స్ అవుతుంది. సో ఇక్కడ ఆర్టికులేషన్ పాయింట్ కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్ ఎ వాయిస్లెస్ కాన్సోనెంట్? ఇక్కడ ఇచ్చిన దాంట్లో వి, జా, సా, బా. ఇందులో జా, సా అనేది వాయిస్లెస్. సా అనేటప్పుడు వోకల్ కార్డ్స్ వైబ్రేట్ కాదు. నెక్స్ట్ ఇది చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సౌండ్స్ ఈజ్ అ నాజల్ కాన్సోనెంట్? టానా, సానా, మానా, ఫానా. మా, నా, ఇంగ్ వీటిని నాజల్స్ అంటాం అనమాట. సో ఇలా మీకు ఫొనెటిక్ పైన కూడా, ఫొనెటిక్స్ పైన కూడా సింబల్స్ పైన అవి వాయిస్డా, వాయిస్లెస్సా, అవి ఎక్కడ ఆర్టికులేట్ అవుతాయి, ఏ పార్ట్ ఎక్కడ దాగుతుంది, ఇవన్నీ మనకి క్వశ్చన్స్లో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నియర్లీ మీకు 50 క్వశ్చన్స్ ఇచ్చాను. సో నెక్స్ట్ ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ పైన కూడా చాలా ఇచ్చాను చూడండి. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ ఫొనెటికల్ ట్రాన్స్క్రిప్షన్ ఫర్ ద వర్డ్ క్యాట్? సో ఇక్కడ ఆన్సర్ క్యాట్ ఇచ్చాను చూడండి. నెక్స్ట్ చూడండి, ఇన్ ఐపిఏ ఇంటర్నేషనల్ ఫొనెటిక్ అసోసియేషన్ అనమాట, విచ్ సింబల్ రిప్రజెంట్ ద సౌండ్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద వర్డ్ షూ? షూలో ఏ సింబల్తో స్టార్ట్ అవుతుందంటే బి ఇస్ ద ఆన్సర్. సో ఇట్లా మీకు సింబల్స్ని కూడా నేను మీకు ఎంసీక్యూస్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఆఫ్ ది వర్డ్ థాట్? థాట్ యొక్క ఇక్కడ ఇచ్చాను ఆన్సర్, ఇక్కడ ఉంది చూడండి, థాట్. సో ఈ విధంగా ప్రతిదీ మీకు ఫొనెటికల్ ట్రాన్స్క్రిప్షన్ ఎన్ని ఇచ్చానో మీకు చూడండి. సో ప్రతిదీ మీకు క్లియర్గా సో ఏం చేయడం జరిగింది అంటే సో చూడండి, 738 పేజెస్ ఉన్నాయి. నియర్లీ 3700 ఎంసీక్యూస్ మీకు ఇవ్వడం జరిగింది. సో ఈ వీడియో చూసిన తర్వాత సో ఈ మెటీరియల్ మీకు కావాలనుకుంటే పీవీఆర్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ యాప్ ప్లేస్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని అందులో 250 పెట్టి కొనండి, సరిపోతుంది. సో మీరు మొబైల్లో హ్యాపీగా చదువుకోవచ్చు. సో ఇది జాబ్ డిసైడ్ చేసే ఎంసీక్యూస్. సో కాబట్టి ఈ వీడియో నచ్చితే మీరు ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు ఇప్పటివరకు కనుక నా యూట్యూబ్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.